The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. John's Gospel, chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయం From 19 through 29 responsively. 19వ వచనం నుంచి 29వ వచనం వరకు మార్చి చదువుకుందాం. John 20, 19 through 29. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 29వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిరి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండని వారితో చెప్పెను. సూచన ఒకడైన దిగుమనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచిన వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. తర్వాత ఆయన శిష్యులు మరి లోపల ఉన్నప్పుడు తోమ వారితో కలుగునగాక అన్నాడు. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, we praise thee for accepting our worship. తండ్రి, మా ఆరాధనను అంగీకరించినందుకు మీకు వందనాలు. Lord, we thank thee for delivering us from this present evil world. ప్రభువా, ఈ యొక్క ప్రస్తుత దుష్ట కాలమును లోకము నుంచి మమ్మల్ని తప్పించినందుకు మీకు And వందనాలు. also from the influence of man. ప్రభువా, ఈ యొక్క మనుషుని యొక్క ఆ యొక్క పరిస్థితిని తప్పించినందుకు వందనాలు. And also from the religion. ప్రభువా, ఈ యొక్క మతము నుంచి తప్పించిన And వందనాలు. also we thank thee for delivering us from the traditions of our forefathers. ప్రభువా, మా యొక్క మరి పితరుల యొక్క ఆచారముల నుంచి తప్పించినందుకు వందనాలు. Nothing could deliver us, O Lord, from all these bondages except the blood of Lord Jesus. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు రక్తము తప్ప మరి ఏది కూడా ప్రభువా ఈ బంధకముల నుంచి మమ్మల్ని తప్పించేది. Lord, our hearts are filled with joy because we are enjoying the freedom from all these things and also enjoying the freedom which is given by the Son, Lord Jesus. ప్రభా, మా యొక్క హృదయాలు ఎంతో సంతృప్తి చెందుతున్నాయి. ఎందుకంటే ప్రభా, వీటన్నిటి నుంచి కూడా మాకు స్వాతంత్రము కలుగజేసినావు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి మాకు స్వాతంత్రము కలుగజేసినావు. Now before participating in the table, once again we are looking unto thee so that according to our need the Holy Spirit may minister the words of life. ప్రభా, మరొకసారి బలలో పాలు పొందక మునుపు మరొకసారి మీ వైపు చూస్తున్నాం. ఎందుకంటే ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడే మీ యొక్క జీవ మాటలను మా మధ్య పరిచర్య చేయనట్లుగా సహాయపడండి. Unworthy as we are, O Lord, as unprofitable servants, we are standing before thy precious people. ప్రభా, అయోగ్యులము, ఎందుకు ఉపయోగం లేని వారము, ప్రశస్తమైన ప్రజల ముందు నిలబడుతున్నాం. And put the right word in our mouth. సరి అయిన మాటలను మా నోట్లో ఉంచండి. Anoint every one of us. మనలో ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించండి. We are claiming thy promises for this ministry. ఈ పరిచర్య నిమిత్తము వాగ్దానాలు ఎత్తిపడుతున్నాం. The enormous power in thy name may be our portion this morning. ప్రభా, ఉదయ కాలమున మీ నామములో ఉన్న మహత్తర శక్తి మాకు భాగమవును గాక. Thank thee for healing thy servant brother Kurian and also bringing him to our midst. ప్రభా, సహోదరుడు కొరియన్ గారిని మీ సేవకుని ప్రభా స్వస్థపరిచి మా మధ్యకు నడిపించినందుకు వందనాలు. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. When Lord Jesus Christ started the ministry, he prayed and called 12 disciples. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన ప్రార్థన చేసి తన యొక్క 12 శిష్యులను పిలిచాడు. As we all know, it is not an executive search by giving an advertisement in the paper or calling the able people.
మరి సామర్థ్యులైన వారిని పిలవడానికి ఏదో పత్రికలలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటిది ఆహ్వానం కాదు ఇది. He has not conducted any interview. మరి ఏ ఇంటర్వ్యూలు కూడా ఆయన జరిగించలేదు. He called those people whom he would. Mark's Gospel 3:13. మరి ఆయన మార్కు సువార్త 3:13. 3వ అధ్యాయము 13వ వచనంలో చెప్పిన రీతిగా మరి ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడు. Because he knew whom he wants. ఎందుకంటే తనకి ఎవరు కావాలో తను ఎరిగి ఉన్నాడు. That's why he has not seen any of their abilities. అందుకనే వారి యొక్క సామర్థ్యాలు ఏవి కూడా ఆయన చూడలేదు. I believe none of those 12 disciples will be recruited even for a clerk post in the government. మరి నేను అనుకునేది ఏంటంటే మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం కనీసం ఒక క్లర్క్ ఉద్యోగానికి కూడా ఈ 12గురిని కూడా ఎవరు తీసుకుని ఉండేవారు కాదు. Because there will be a minimum qualification even to be an attender. ఎందుకంటే ఒక అటెండర్ కావాలంటే కూడా కనీస అర్హతలు ఉండాలి. So what is the qualification of these disciples? కాబట్టి ఈ యొక్క శిష్యుల యొక్క అర్హతలు ఏంటి? There is no interview, there are no abilities. It is only prayerfully and he has chosen them. మరి అక్కడ సామర్థ్యాలు లేవు, ఇంటర్వ్యూలు లేవు, కానీ ప్రార్థనా పూర్వకంగా ఆయన వారిని ఎంపిక చేసుకున్నాడు. Beautiful word is there in Luke's Gospel chapter 6 మరి లూకా సువార్త 6వ అధ్యాయంలో ఎంతో చక్కటి మాట ఉంది. and verse 12. 12వ వచనంలో Luke 6:12. లూకా సువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి He went to the mountain to pray. ఆయన మరి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడు. And after prayer, మరి ప్రార్థన చేసిన తర్వాత verse 13. 13వ వచనం ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి Yes, he called the disciples. 12 మందిని ఏర్పరిచి He called the ఆయన disciples. శిష్యులను పిలిచాడు. The selection is a prayerful selection. మరి ఆయన ఎంపిక చేసుకునే విధానము ఎంతో ప్రార్థనా పూర్వకంగా చేశాడు. He called them by his sovereign will. మరి ఆయన సార్వభౌమ చిత్తాన్ని బట్టి ఆయన పిలిచాడు. If you see the calling of any man of God or a woman of God, మరి ఒక గొప్ప దైవజనుడిని గాని దైవజనరాలు గాని ఒక పిలుపుని కనుక చూస్తే, if you ask any God servant, maximum number of God servants, మరి ఎక్కువ మంది మరి దైవ సేవకులను మనం అడిగితే, if you ask them, have you ever thought of becoming a servant of God? మరి మీరు ఎప్పుడైనా దైవ సేవకుడుగా అవ్వాలని అనుకున్నారా అని కనుక మనం అడిగితే The answer will be, మరి జవాబు ఏమొస్తుందంటే నేనా? మరి నేనా? Never thought. మరి నేను ఎప్పుడు I అనుకోలేదు. never thought. మరి నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. The speciality in Lord Jesus Christ is he knew the men he wanted and he never consulted them. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తనకి ఎవరు కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన వారి యొక్క సలహా వారి దగ్గర ఎప్పుడు కూడా అడగలేదు వారిని. If God wants you, he will never ask you, will you come to my service or not? He will tell, do this ministry. మరి దేవుడికి నువ్వు కావాలనుకుంటే దేవుడు నిన్ను అడగడు, నువ్వు వస్తావా రేవా అని. లేవు, దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఈ పరిచర్య చేయని చెప్తాడు. See the call of Abraham. అబ్రహాము యొక్క పిలుపుని God చూడండి. has not taken the permission of Abraham. అబ్రహాము యొక్క అనుమతి తీసుకోలేదు See దేవుడు. the call of Moses. మోషే యొక్క పిలుపు Call of చూడండి. Jeremiah. ఇర్మియా యొక్క He పిలుపు never చూడండి. wanted to be a prophet. మరి ఆయన ప్రవక్త అవ్వాలని అనుకోలేదు. These people told many excuses to avoid the call. మరి ఆ యొక్క పిలుపు నుంచి తప్పించుకోవడానికి వీరు ఎన్నో సాకులు చెప్పారు. See the call of Jeremiah. మరి ఇర్మియా పిలుపు చూడండి. Call of Apostle Paul. మరి అపోజిట్ పౌలు యొక్క పిలుపు. Many times God called the people against their own will. మరి అనేక సార్లు వారి యొక్క స్వచిత్తానికి విరుద్ధంగా దేవుడు ప్రజలను పిలిచాడు. As a matter of fact, Paul was going to Damascus to persecute the church. మరి నిజంగా చూస్తే పౌలు మరి దమస్కుకు ఎందుకు వెళ్తున్నాడంటే మరి ఆ యొక్క మార్గమున సంఘాన్ని హింసించడానికి But వెళ్తున్నాడు. on the way he called Apostle Paul. అయితే ఆ మార్గములో అపోజిట్ పౌలును పిలిచాడు. Paul never expected, the people at Damascus never expected, the people at Jerusalem never expected. మరి పౌలు ఎప్పుడు ఊహించలేదు, దమస్కులో ఉన్న ప్రజలు ఊహించలేదు, యెరూషలేము ఉన్న ప్రజలు కూడా ఎప్పుడు ఊహించలేదు. That's why the Lord says in John 15:16, అందుకనే యోహాను సువార్త 15:16లో ప్రభు అంటున్నాడు, you have not chosen me, but I have chosen you. మరి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేనే నిన్ను If ఏర్పరచుకొంటినంటున్నాడు. you and I are given choice, we will never choose Lord Jesus Christ and his service. మరి నీకు నాకు గనుక ఒకవేళ ఎంపిక ఇవ్వబడితే మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభుని సేవించడానికి ఎప్పుడు కూడా మనం కోరుకోం. And like the court cases, we will be postponing next vaida. మరి కోర్టు కేసుల వలె మరి తర్వాత వాయిదా వేస్తా ఉంటాం. And that case will not be solved at all. మరి ఆ కేసు కూడా ఎప్పటికీ కూడా దానికి ముగించబడదు. Will you, suppose if God calls us, దానికి దేవుడు నన్ను పిలిచాడు అనుకోండి, oh, after 15 days I will tell, that is vaida. మరి 15 దినాల తర్వాత చెప్తానని వాయిదా And వేస్తాం. after 15
15 days again he calls us. మరి 15 దినాల తర్వాత మరలా పిలుస్తాడు. Now my mother is sick, after 15 days. మా తల్లికి అనారోగ్యంగా ఉంది, ఇంకో 15 రోజుల తర్వాత So it will be చెప్తానంటావు. postponed. That's why he will never consult you when he wants to call you. ఆ విధంగా వాయిదా వేస్తా ఉంటాం. అందుకని దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని దేవుడు అడగడు. So prayerfully the Lord called the 12 disciples. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా దేవుడు ఆ 12 శిష్యులను పిలిచాడు. We all know the names of the disciples are written in 4 places in the New Testament. మనకందరికీ తెలుసు నూతన నిబంధనలో శిష్యుల పేర్లు 4 చోట్ల రాయబడ్డాయి. In Matthew 10, మత్తయి సువార్త in Mark 10వ 2, అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, 3, మార్కు సువార్త 3వ అధ్యాయం, and Luke 6, లూకా సువార్త 6వ and అధ్యాయం, also in Acts 1. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. So this afternoon, before participating in the table, the burden that is laid in my heart is to see the life of Thomas a little. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో బలలో పాలు పొందక మునుపు దేవుడు నా హృదయంలో ఉంచిన భారం ఏంటంటే మరి తోమా యొక్క జీవితాన్ని ధ్యానిస్తాం. The moment when we hear or utter the name Thomas, immediately we will add a title to him, Thomas the Doubter. మరి తోమా అనే పేరు విన్న వెంటనే మనకు వచ్చేది ఏంటంటే మరి అనుమానించే తోమా అనే జ్ఞాపకం వస్తుంది. That is a title given like a Nobel Prize. మరి అదొక నోబెల్ బహుమతి వలె అలాంటి బిరుదు ఇవ్వబడింది. Wherever you see, suppose if anybody is doubting also, immediately we will say he is a doubting Thomas. మరి ఒకరు ఎవరైనా అనుమానించారనుకోండి, వెంటనే మనం ఏమంటామంటే అనుమానించే తోమా అంటాం. Thomas shows that our testimony follows us long after we are gone. మరి తోమా ఏం చూపిస్తున్నాడంటే మన యొక్క సాక్ష్యము మనం వెళ్ళిపోయిన చాలా కాలము తర్వాత కూడా మన యొక్క సాక్ష్యం మన వెంటే వస్తుంది. For the last 2000 years, Thomas is known as the doubting Thomas. మరి గడిచిన 2000 సంవత్సరాలుగా మరి తోమా యొక్క పేరేంటంటే అనుమానించే తోమా అనే పేరు. Though Abraham failed, the moment when we say Abraham, immediately the faith will come to our mind. మరి అబ్రహాము పతనమైనప్పటికీ కూడా అబ్రహాము అనగానే వెంటనే మన జ్ఞాపకం వచ్చేది ఏంటంటే విశ్వాసం. Though Moses committed a murder, the moment when we hear the name of Moses, immediately a great leader. మరి మోషే నరహత్య చేసినప్పటికీ కూడా మోషే అనే పేరు వినగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఒక గొప్ప నాయకుడు. If you hear the name of David, he is a man of integrity in spite of his many failures. మరి దావీదు పేరు గుర్తు తెచ్చుకుంటే ఎన్నో పతనాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో యథార్థపరుడనే మనకు గుర్తు The తెచ్చుకుంటాం. moment when we hear the name of John, immediately love will come into our mind. మరి యోహాను పేరు గుర్తు తెచ్చుకున్న వెంటనే మరి ప్రేమ మనకు గుర్తొస్తుంది. They are all having good titles. మరి వారికి అందరికీ కూడా మంచి బిరుదులు ఉన్నాయి. Though this Thomas worked a lot and became a martyr for the Lord, this bad title is there for the last 2000 years. మరి తోమా ఎంతో కష్టపడి పనిచేసి ప్రభు కోసం హతసాక్షి అయినప్పటికీ కూడా గడిచిన 2000 సంవత్సరాలుగా మరి ఇలాంటి మరి తక్కువైన బిరుదును అతనితో పిలుస్తున్నాం. ఆ And విధంగా not only we are calling him as a doubting Thomas, but whoever doubts, we will call them also doubting Thomas. మరి తోమాని మాత్రమే అనుమానించే తోమాని పిలవట్లేదు కానీ ఎవరు అనుమానించినా వారిని అనుమానించే తోమా అంటున్నాం. For a few minutes, let us see his life. మరి కొన్ని నిమిషాల పాటు ఆయన యొక్క జీవితాన్ని చూద్దాం. As we have already seen, he is a prayerfully chosen disciple. మరి ఇంతకు మునిపే చూసినట్లుగా మరి ప్రార్థనా పూర్వకంగా ఎంపిక చేయబడిన శిష్యుడు ఆయన. And when the Lord sent the disciples to perform miracles and even to preach the gospel, he also was one of them who performed wonderful miracles. మరి ప్రభు ఎప్పుడైతే మీరు వెళ్ళి మరి అద్భుతాలు చేయండి మరి సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు మరి శిష్యులలో ఈ శిష్యుడు కూడా తోమా కూడా మరి ఎన్నో అద్భుతాలు చేశాడు, సువార్త ప్రకటించాడు. He accompanied Lord Jesus Christ to many places. మరి యేసుక్రీస్తు ప్రభుతో పాటు మరి ఎన్నో స్థలాలకు వెళ్ళాడు. He spoke to Lord Jesus Christ very boldly. మరి యేసుక్రీస్తు ప్రభుతో ఎంతో ధైర్యంగా మాట్లాడాడు. Some of the disciples, what they talked with Lord Jesus Christ is not mentioned in the Bible, but about Thomas, John writes a lot about Thomas. మరి కొంతమంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో ఏం మాట్లాడారో బైబిల్లో రాయబడలేదు కానీ అయితే తోమా గురించి అయితే యోహాన్ రాస్తున్నాడు. And when Lord Jesus Christ said, when he heard the news about the death of Lazarus, మరి ఎప్పుడైతే లాజరు యొక్క మరణ వార్త గురించి మరి విన్నాడో యేసుక్రీస్తు ప్రభు, and after another 2 days when the Lord Jesus Christ wanted to go to Bethany, మరి 2 రోజుల తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు బేతనియ గ్రామానికి వెళ్ళాలనుకున్నాడో very boldly, nobody will talk like Thomas. మరి ఎంతో ధైర్యంగా మరి తోమా వలె ఎవరు మాట్లాడలేరు. Do you know, somebody asked Thomas, where you are going? మరి ఎవరు అడిగారు తోమాని ఎక్కడికి వెళ్తున్నావు You అని. can read in John's Gospel. మరి యోహాను సువార్తలో చదవచ్చు మీరు. Oh, somebody is dead there 2 days back or 4 days back. మరి 2 దినాల క్రితమే ఎవరో అక్కడ చనిపోయారు. There Lazarus is dead. మరి అక్కడ లాజరు చనిపోయాడు. Now he is going there. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తున్నాడు. Do you know what he said?
ఆయన ఏమన్నాడో తెలుసా? Let us also go there and die. మరి మనం కూడా అక్కడికి వెళ్ళి చనిపోదాం. How much courage it is needed to talk to Lord Jesus Christ like that. మరి యేసుక్రీస్తు ప్రభుతో మాట చెప్పడానికి, ఆ విధంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం అవసరం. ఆయన చచ్చిపోయాడంటే మమ్మల్ని కూడా చంపడానికి తీసుకెళ్తున్నాడు, పోదాం రండి. పోను వద్దనటం లేదు, పోదాం రండి. మరి పోదాము రండి అంటున్నాడు, వద్దనకుండా. See how courageously he spoke. మరి చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. Other gospel writers have not mentioned much about Thomas, but I do not know how much close John is to Thomas. John wrote much about Thomas. మరి మిగిలిన సువార్తికులు తోమా గురించి అంతగా రాయలేదు కానీ, మరి తోమాకి యోహానికి ఎంత సాన్నిహిత్యం ఉందో తెలియదు కానీ, మరి యోహాను తోమా గురించి ఈ విధంగా రాశాడు. And even John wrote about Peter also. మరి అంతేకాకుండా యోహాను పేతురు గురించి కూడా రాశాడు. If you want to know the faults of Peter, failures of Peter, in other gospels you may not see much, but in John's gospel I do not know what has happened between those two people. He wrote many failures of Peter. మరి పేతురు యొక్క పతనాలు ఏంటో మనం చూడాలనుకుంటే మిగిలిన సువార్తలో లేదు కానీ, మరి యోహానికి పేతురికి ఏం జరిగిందో తెలియదు కానీ, మరి యోహాను సువార్తలో పేతురు యొక్క పతనాలు ఎన్నో చదవచ్చు. So here when we see the life of Thomas, కాబట్టి ఇక్కడ మనము ఇక తోమా జీవితాన్ని మనం చూస్తే, coming to the portion John 20th chapter, మరి యోహాను సువార్త 20వ అధ్యాయం చూస్తే, after resurrection we all know, because of the fear of Jews, the disciples they have locked themselves in a room. మరి పునరుద్ధానం అయిన తర్వాత మరి యూదుల భయాన్ని బట్టి శిష్యులు ఒక గదిలో వారు తలుపులు మూసుకొని ఉన్నారు. We all know 12 disciples were there. మనకు తెలుసు 12 శిష్యులు ఉన్నారు. But in that room only 10 seats are full, 2 seats are vacant. అయితే ఆ యొక్క గదిలో మరి ఆ యొక్క 10 సీట్లే ఉన్నాయి, మరి 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. Why? ఎందుకు? One is the seat of Judas Iscariot. మరి ఒక సీట్ ఏమో అది యూదా ఇస్కరియోతుది. He was already dead. మరి అప్పటికే ఆయన మృతి చెందాడు. And secondly, it was the vacant seat is the seat of Thomas. మరి రెండవ ఖాళీగా ఉన్న సీట్ ఏదంటే అది తోమా యొక్కది, So తోమాది. only 10 were there in that room. కాబట్టి ఆ యొక్క గదిలో 10 మందే ఉన్నారు. Not only that. అంతేకాదు, On what day they gathered? వారు ఏ దినమున కూడుకున్నారు? Verse 19. 19వ The వచనం. very first Sunday after the resurrection of Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత మరి ఆ యొక్క ఆదివార దినమున, Yes, the very self same day of resurrection. మరి పునరుద్ధాన దినమున అదే దినమున, And one person is missing. అయితే ఒక వ్యక్తి అక్కడ కనబడట్లేదు. Oh brother and sister, I am telling you, మరి ఓ సహోదరుడా సహోదరుడు చెప్పేది ఏంటంటే, if you are a disciple of Lord Jesus Christ, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయితే, if you won't come on Sunday, నువ్వు ఆదివారంన నువ్వు హాజరు కాకపోతే your seat will be vacant in the sight of God. మరి దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క ఆ యొక్క సీటు అది ఖాళీగా ఉంటుంది. Yes, God will be waiting. మరి దేవుడు వేచి చూస్తా ఉంటాడు. Thomas was expected, but he was missing. మరి తోమా మరి రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ అక్కడ కనబడట్లేదు. It is sad for any congregation when its own members begin to absent the services. మరి సమాజంలో ఎంతో విచారకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క సమాజం యొక్క సభ్యులే అనేక కూడికలకు హాజరు కాకుండా All ఉండడం. the 10 disciples were there. మరి మిగిలిన 10 మంది శిష్యులు ఉన్నారు. We do not know what is the reason why Thomas have not entered into that room. మరి తోమా ఎందుకు ఆ గదిలోకి రాలేదో కారణం ఏంటో మనకు తెలియదు. Suppose if 4 or 5 disciples are absent, we can say that those 4 or 5 people must have formed a group and they have avoided this meeting. మరి ఒకవేళ 4-5 శిష్యులు రాలేదు అంటే ఆ 4-5 కలిసి ఒక ఏదో గుంపుగా వేరే దగ్గర ఎక్కడ మరి ఈ కూడికకి రావద్దు అనుకున్నారేమో అనుకోవచ్చు. By not attending that meeting on that very first Sunday, what a great loss in the life of Thomas. మరి ఆ యొక్క మొదటి ఆదివారంన ఆ యొక్క గదిలో ఆ కూడికకు రాకపోవడాన్ని బట్టి తోమా జీవితంలో ఎంత గొప్ప నష్టం. We are going to see very quickly 7 important things in the life of Thomas from this portion. మరి యొక్క వాక్య భాగం నుంచి తోమా జీవితంలో నుంచి మరి యొక్క 7 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. Number 1, మొట్టమొదటిగా he was not where he should be, he should have been. మరి ఆయన ఎక్కడైతే ఉండాలో ఆ స్థలములో ఆయన లేడు. The very first Sunday service after the resurrection he missed. మరి పునరుద్ధానం అయిన తర్వాత ఆదివారం మొదటి ఆరాధన క్రమంలో లేడు. I'll ask you a direct question. మరి ఒక నేరుగా ఒక ప్రశ్న అడుగుతాను. Don't think otherwise. వేరే విధంగా అనుకోవద్దు. I do not know how it has happened. This is the second Sunday and last Sunday is the first Sunday of the month. మరి Today is the second మరి Sunday. ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ ఈ దినము అది ఈ నెలలో 2వ ఆదివారం. Last Sunday was the first Sunday. మరి పోయిన ఆదివారం అది మొదటి ఆదివారం. Where were you last Sunday? మరి గడిచిన ఆదివారం నువ్వు ఎక్కడున్నావు? What about you? నీ సంగతి ఏంటి? Have you attended the house of God? మరి దేవుని మందిరానికి హాజరయ్యావా? Hebrews 10:25 says,
హెబ్రీ 10:25లో not forsaking the assembling of saints. మరి సమాజముగా కూడుట మానక, No fellowship with other people. మరి వేరే వారితో సహవాసం కాదు. All the other people, all the other 10, of course, we can forget about Judas. All the other 10 disciples were there together. మరి మిగిలిన 10 మంది శిష్యులు కూడా వారు కలిసే ఉన్నారు, యూదా ఇస్కరియోతు తప్ప. Not only that, అంతేకాదు, Thomas left them when they were sorrow burdened. మరి వారు ఎంతో విచారముతో ఉన్నప్పుడు, భయపడి ఉన్నప్పుడు తోమా వారిని In విడిచిపెట్టాడు. the saddest moment of their lives, he left them. మరి వారి జీవితంలో ఎంతో విచారకరమైన గడియలో ఆయన విడిచిపెట్టాడు. So sad. ఎంతో విచారం. He may be having 1,000 reasons for that. మరి దానికి ఎన్నో 1000 కారణాలు చెప్పొచ్చు ఆయన. He may be telling. బహుశా అంటున్నాడేమో. Today some people are telling like that. మరి ఇది నన్ను కొంతమంది అంటున్నారు, Jesus Christ is not there, why should I go? యేసుక్రీస్తు ప్రభువే లేడు, ఎందుకు వెళ్ళాలి? Probably Thomas may be imagining. బహుశా తోమా అనుకుంటున్నాడేమో, Already those 10 people are in fear. They may be gossiping inside, locking the door. మరి ఆ 10 మంది ఇప్పటికే భయంతో ఉన్నారు, గదిలో తాళం వేసుకున్నారు, బహుశా గుసగుసలాడుతున్నారేమో. Probably they may be sharing their own testimonies, how the Lord called them. Today the Lord is not there. One after another, Peter, John, James, these people may be sharing their testimonies. Why should I hear all those things? కాబట్టి బహుశా ఇప్పుడు యేసు ప్రభు లేడక్కడ. బహుశా వీళ్ళందరూ పేతురు, యాకోబు, యోహాన్లందరూ కూడా వారి యొక్క సాక్ష్యాలు చెప్పుకుంటున్నారేమో, ప్రభు ఏ విధంగా పిలిచాడని. నేనెందుకు వారి సాక్ష్యాలు వినాలి? Oh, why should I go there when Jesus is not there? అక్కడ యేసు ప్రభువే లేనప్పుడు నేనెందుకు వెళ్ళాలి? Sometimes the questions will come. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు వస్తాయి. What is there when Jesus Christ himself is not there? మరి యేసుక్రీస్తు ప్రభువే అక్కడ లేనప్పుడు అక్కడ ఇంకేముంటుంది? But remember one thing. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. One of the characteristics of a saved man is మరి రక్షింపబడిన వ్యక్తి యొక్క ఒక లక్షణం ఏంటంటే, he will be loving the assembling of saints. మరి సమాజముగా కూడుట అనే విషయాన్ని అతను ప్రేమిస్తాడు. Assembling of saints. మరి పరిశుద్ధులు సమాజముగా కూడుట. What David is writing? దావీదు ఏమంటున్నాడు? In Psalm 16 verse 3. కీర్తనలు 16వ కీర్తన 3వ వచనంలో, Psalm 16 verse 3. 16వ కీర్తన 3వ వచనం, నేనీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. Who are the best people on the earth? మరి భూమి మీద శ్రేష్ఠులు ఎవరు? Yes, the people of God. మరి దేవుని యొక్క ప్రజలే. And I delight myself in their presence. మరి వారు నాకు కేవలం ఇష్టులు. Yes, I want to be there with them. నేను వారితో కూడా ఉండాలనుకుంటున్నాను. Being a king, he is not that much happy on his throne. మరి రాజుగా ఉన్నప్పటికీ కూడా సింహాసనం మీద అంత సంతోషంగా లేడు. Yes, as an officer or as a big man, you cannot have that much happiness in your seat. And what the happiness which you get in the midst of the people of God. వాడు ఒక పెద్ద వ్యక్తిగా, ఒక ఆఫీసర్గా, మరి నువ్వు సీట్లో కూర్చున్నప్పుడు నీకు అంత సంతోషం ఉండకపోతే దేవుని యొక్క ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అంత సంతోషం కలిగి In ఉంటావు. Psalm 122:1 we all know very well. మరి 122వ కీర్తన మొదటి వచనం మనకందరికి బాగా Oh, when they తెలుసు. said unto me, let us go to Jerusalem, I was so glad. మరి నేను యెరూషలేముకు వెళ్దామని చెప్పి నేను ఎంతో సంతోషించింది అంటున్నాడు. And how amiable are thy tabernacles, O Lord of hosts. Psalm 84:1. And what the Korah sons were telling. మరి కోరహు కుమారులు 84వ కీర్తన మొదటి వచనంలో చెప్పినట్లుగా, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. If you are a saved person, నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే what is the quality? మరి నీకు ఉండాల్సిన లక్షణం ఏంటి? Yes, you will love the congregation or the assembling of saints. మరి పరిశుద్ధులు సమాజముగా కూడుకోవడం, సమాజాన్ని నువ్వు ప్రేమిస్తావు. Yes, you will not absent. మరి నువ్వు మరి ఇక్కడ హాజరు కాకుండా ఉండలేవు. Reason may be anything. కారణం ఏదైనా ఉండొచ్చు. You will run to the house of God. దేవుని మందిరానికి పరిగెత్తుకొని This పోతావు. is the mistake Thomas committed. మరి తోమా చేసిన పొరపాటిది. When all the 10 people were gathering in that room, okay, maybe out of fear, but he was not there. మరి 10 మంది కూడా భయంతోనో మరి ఏదో కారణంతో అక్కడ గదిలో ఉన్నప్పటికీ కూడా తోమా అక్కడ లేడు. What about you? నీ సంగతి ఏంటి? Where are you spending on your Sundays? మరి ఆదివారాలు ఎక్కడ గడుపుతున్నావు? Some of the young people, they will be having so many programs on Sunday. మరి చాలా మంది యవనస్తులకు ఆదివారం ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటారు. Oh, that is not the right thing. మరి అది సరైన విషయం కాదు. Join the people of God. మరి దేవుని యొక్క ప్రజలతో కలవండి. And secondly, in the life of Thomas, రెండవదిగా తోమా యొక్క జీవితంలో, because he was not there with them, మరి ఆయన వారితో కూడా లేడు కాబట్టి he missed the privilege of seeing Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని చూసే ఆధిక్యతను In పోగొట్టుకున్నాడు. the midst of God's people, you can see Lord Jesus Christ. దేవుని ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును చూడగలుగుతావు.
Actually, what he expected? నిజంగా అతను ఏమనుకున్నాడు? Jesus Christ is not there. యేసు ప్రభు లేడు, He is dead and gone. ఆయన చనిపోయాడు, What వెళ్ళిపోయాడు. is there in that meeting, in that room? ఇంకా ఆ కూడికలో ఆ గదిలో ఇంకేముంది? Oh, it was a very dull meeting. మరి అదెంతో నీరసంగా ఉండే కూడిక, And it is a boring meeting. ఎంతో అది మరి నీరసంగా బోరు కొట్టే కూడిక And అది. not only that, it will be a very sad meeting. మరి అంతేకాదు ఎంతో విచారకరమైన కూడిక అది. He thought like that. బహుశా అలా అనుకున్నాడు. But against his thinking, it was not a boring meeting. I tell you, it is a thrilling meeting. మరి తన ఆలోచనకు విరుద్ధంగా అది నీరసంగా ఉండే కూడిక కాదు, కానీ అదెంతో ఆనందదాయకంగా ఉండే కూడికది. They were all filled with fear. వారందరూ కూడా భయముతో నిండుకున్నారు. Maybe looking at one another's faces. బహుశా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. What will be our future? మన భవిష్యత్తు ఏంటి? One side Jews are there, our enemies. ఒక ప్రక్కనేమో శత్రువులు మరి యూదులు ఉన్నారు. If we go out, they will kill us. బయటికి వెళ్తే మనల్ని చంపుతారు. They started killing with Lord Jesus Christ as his disciples. They will kill us also. యేసుక్రీస్తు ప్రభువుని చంపారు, ఇప్పుడు మన శిష్యులము కాబట్టి మనల్ని కూడా చంపుతారు. What about our family? మన కుటుంబాల సంగతి ఏంటి? Not one or two. How many thoughts must have come to their mind? ఒకటి రెండు కాదు, ఎన్ని తలంపులు వాళ్ళ మనసులో వచ్చి ఉంటాయి. When they were thinking like that. ఆ విధంగా వారు When they అనుకుంటున్నారు. were peaceless. వారు సమాధానం లేని They were వారుగా bowing ఉన్నప్పుడు their heads and they were thinking each one about their future. మరి తలలు దించుకొని మరి ఒక్కొక్కరు కూడా వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. Suddenly there was a great shout, peace be unto you. మరి అకస్మాత్తుగా ఒక పెద్ద కేక వినబడింది, మీకు మరి సమాధానము కలుగును గాక. They raised their heads. వారి తలలు పైకి Who is there? ఎవరున్నారు అక్కడ? The risen Lord Jesus మరి Christ. తిరిగి లేచిన యేసుక్రీస్తు It ప్రభు was ఉన్నాడు. not a boring meeting, brothers and sisters, when the children of God gather together. It will be a thrilling meeting, I tell you. ప్రియన సహోదరుడా, మరి ఎప్పుడైతే దేవుని యొక్క పిల్లలు అక్కడ కూడుకొని ఉంటారో అది నీరసంగా ఉండే కూడిక కాదు, కానీ అదెంతో సంతోషంగా ఉండే కూడిక. Jesus Christ came. యేసు ప్రభు వచ్చాడు. Thomas missed the opportunity of seeing the resurrected Jesus. మరి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభును చూసే అవకాశాన్ని తోమా That పోగొట్టుకున్నాడు. doesn't mean that Thomas was involved in some sinful activity. మరి తోమా ఏదో పాప కార్యకలాపాల్లో మునిగిపోయాడని అర్థం It was not కాదు. because he was indifferent or he was not loving Lord Jesus. మరి అతను ఏదో వేరైన తలంపు కలిగి యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించట్లేదని కాదు. But what he thought? అతను ఏమనుకున్నాడు? The meeting will be so boring. మరి ఆ యొక్క మీటింగ్ ఎంతో నీరసంగా ఉంటుంది. Not that he found satisfaction elsewhere. మరి తనకి ఏదో వేరే దగ్గర తృప్తి దొరికిందని కాదు. He had not gone after the husk of this world. మరి ఈ లోకం యొక్క పొట్టు వెనకాల వెళ్ళాడని He కాదు. never wanted to quench the thirst, to quench his thirst at other fountains. మరి వేరే యొక్క నీటి బుగ్గ దగ్గర తన యొక్క దాహము తీర్చుకోవడానికి వెళ్ళలేదు. But then why he is missing? అయితే ఎందుకు అక్కడ కనబడట్లేదు? Today, if you are not coming to the congregation, I am not telling that you are running after the worldly things, but why you are missing? You lost hope. మరి ఈ దినాన నువ్వు మందిరానికి రావట్లేదంటే, సమాజంతో కూడట్లేదంటే, మరి నువ్వేదో లోక సంబంధమైన విషయాలకు వెళ్తున్నావని కాదు, కానీ నువ్వు నిరీక్షణను పోగొట్టుకున్నావు. He believed that Lord Jesus Christ is dead and the future will be very gloomy. మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఇంకా భవిష్యత్ అంతా కూడా మరి ఎంతో అంధకారముగా ఉంటుందనుకున్నాడు. The sorrow had driven him into despair. మరి తన యొక్క విచారం అంతా కూడా ఎంతో మరి నిస్పృహకు దారి తీసింది. Today, I heard some people saying, మరి ఈ దినాన కొంతమంది ఈ విధంగా చెప్పడం విన్నాను. why to go to Hebron, brother? The glory is lost. మరి హెబ్రోనుకి ఎందుకు వెళ్ళాలి సహోదరుడా? అక్కడ మహిమ పోయింది. I am telling you, you are like Thomas. మరి నేను చెప్పేది ఏంటంటే, మీరు తోమా వలె ఉన్నారు. I will ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. If the glory of God, if the presence of the Lord is not there, who is changing the lives of people when they come to the meeting? మరి దేవుని యొక్క మహిమ గనక ఇక్కడ లేకపోతే, మరి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు వారి యొక్క మనసులను మార్చేది ఎవరు? When some new person is coming, మరి ఒక క్రొత్త వ్యక్తి if వస్తున్నప్పుడు, God is not there, who is touching their heart? మరి దేవుడే లేకపోతే వారి హృదయాలను ఎవరు తాకుతున్నారు? Who is convincing them about the baptism? బాప్తిస్మము గురించి వారిని ఒప్పించేది ఎవరు? Next week we are having baptisms. వచ్చే వారం మనకు బాప్తిస్మాలు ఉన్నాయి. Come on, tell me, who is convincing them about baptism if God is not మరి here? దేవుడు ఇక్కడ లేకపోతే మరి బాప్తిస్మం తీసుకోమని వారిని ఒప్పించేది ఎవరు? Many times, to cover or to protect our egoism or to cover our own failures,
we want to throw blame on other people. అనేక సార్లు మన యొక్క అహాన్ని కప్పుకోవడానికి మన యొక్క పతనాలు కప్పుకోవడానికి నిందలన్నీ కూడా వేరే వారి మీద I వేస్తుంటాం. tell you, today I may be here, tomorrow I may be gone, but the Lord will be working continually. నేను చెప్పేది ఏంటంటే నేను ఈ దినం ఇక్కడ ఉండాను, రేపు దినం ఉండకపోతే ప్రభువు మాత్రం ఎడతెగక But పనిచేస్తుంటాడు. what Thomas is telling? తోమా ఏమంటున్నాడు? No, Jesus Christ is not there. యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేడు, He is dead and gone. ఆయన చనిపోయాడు, ఇంకా లేడు. What thrill is there if he is not there? ఆయన లేకపోతే ఏం సంతోషం? All his imaginations, all his apprehensions are against the fact God is there. Jesus was there, thrilling was there, people were joyful. మరి ఆయన యొక్క ఊహలు, ఆయన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎంతో విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అక్కడ సంతోషం, ఆనందం అన్నీ ఉన్నాయి. The first thing is, he was not where he should have been. మరి మొట్టమొదటిగా అతను ఎక్కడైతే ఉండవలసి ఉందో అక్కడ లేడు. And secondly, రెండవది he missed the privilege of seeing the resurrected Jesus. మరి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని చూసే ఆధిక్యతను And పోగొట్టుకున్నాడు. what is the result of that? దాని యొక్క పర్యవసానం ఏంటి? Thirdly, మూడవది he missed the glorious certainty of the afterlife. Even after death we are going to rise again. He missed that opportunity. మనము చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేస్తాము, తిరిగి జీవిస్తాము అనే యొక్క అవకాశాన్ని ఆయన We పోగొట్టుకున్నాడు. have seen Lord Jesus Christ dying, మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోవడం చూశాడు. but he has not seen the Lord Jesus Christ risen again. మరి యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి లేచుట ఆయన చూడలేదు. I want to tell you, brothers, మనం చెప్పాలనుకున్న సహోదరులారా, it is Lord Jesus Christ, it is his resurrection which makes heaven and eternal life real and sure for us. మరి యేసుక్రీస్తు ప్రభు కాదు, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మరి మన యొక్క పరలోకము గాని మన యొక్క నిత్య జీవము అది మనకు నిశ్చయపరుస్తుంది. Because he lives, we shall also live. మరి ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా సజీవులుగా ఉంటాం. Oh, when we see the resurrected Lord Jesus Christ in our lives, మన జీవితాల్లో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని oh, చూసినప్పుడు what a certainty, tomorrow we are going to live again. మనకు ఎంత గొప్ప నిశ్చయత ఏంటంటే రేపటి దినం మరలా మనము కూడా సజీవులుగా All the జీవించబోతున్నాం. other 10 disciples were having that certainty. మరి మిగిలిన 10 మంది శిష్యులకు కూడా ఆ యొక్క నిశ్చయత కలిగి ఉన్నారు. As he told, he rose again. మరి ఆయన చెప్పిన విధముగానే ఆయన తిరిగి లేచాడు. And he told further, as I rose again, you also will be risen again. ఆయన ఇంకా ఏమని చెప్పాడంటే నేను తిరిగి లేచినట్లుగా మీరు కూడా తిరిగి లేస్తారు. What a certainty about the afterlife. మరి నిత్య జీవము గురించిన నిశ్చయత చూడండి. This man missed that glorious certainty. మరి ఈ మనుషుడు ఆ మహిమకరమైన నిశ్చయతను That's పోగొట్టుకున్నాడు. why if you are away from the congregation of the people of God, your face, your life will be so gloomy. అందుకనే దేవుని యొక్క ప్రజల యొక్క సహవాసము నుంచి నువ్వు దూరంగా ఉంటే నీ యొక్క ముఖము మరి నీ యొక్క జీవితము ఎంతో అంధకారమయమవుతుంది. What is my future? నా భవిష్యత్తు There is సంగతి no ఏంటి? hope. నిరీక్షణే లేదు. Because you cannot see Christ in your life. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు క్రీస్తును When చూడట్లేదు. you cannot see Christ in your life, slowly Satan will enter and the world will be engulfing you. మరి నీ జీవితంలో క్రీస్తును చూడట్లేదు కాబట్టి నెమ్మదిగా సాతాను లోపలికి ప్రవేశిస్తాడు, ఇంకా లోకం ఆవరిస్తుంది నిన్ను. And then the sorrow will become despair in your life. అప్పుడు ఆ యొక్క విచారం అంతా కూడా అది దుఃఖం అయిపోతుంది. Oh, this man missed the glorious certainty of the afterlife. మరి ఈ మనుషుడు ఆ నిత్య జీవము గురించిన ఆ మహిమకరమైన నిశ్చయతను పోగొట్టుకున్నాడు. Fourthly, నాలుగవది in verse 20 of John 20, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. what about the santosham of Thomas? మరి తోమా యొక్క సంతోషం సంగతి ఏంటి? I do not know where he was in the world at that time. ఆ సమయంలో లోకములో ఎక్కడున్నాడో నాకు తెలియదు. But in the midst of those 10 people in the congregation, అయితే ఆ యొక్క సమాజంలో ఆ 10 మంది మధ్యలో there was a great joy. మరి అక్కడ ఎంతో గొప్ప ఆనందం. Thomas lost the thrill of that joy. మరి ఆ యొక్క సందర్భంలో ఉండే ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని తోమా పోగొట్టుకున్నాడు. Psalmist is writing in 16:11, there is fullness of joy in thy presence. మరి కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనంలో రాస్తున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. I will not tell there will not be joy in the world. మరి లోకములో సంతోషం ఆనందం ఉండదు అని నేను చెప్పట్లేదు. But అయితే it is alpakala papa bhogamu, the pleasures of the world for a season. ఈ లోక సంబంధమైన ఈ యొక్క ఈ భోగాలన్నీ కూడా అవి తాత్కాలికమైనవి, They are not permanent. అవి చిరకాలం ఉండేవి కాదు. But there is fullness of joy, eternal joy in the presence of God. అయితే దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన సంతోషము, సంపూర్ణ సంతోషం ఉంటుంది. Only 10 people enjoyed that joy. మరి కేవలం 10 మంది మాత్రమే ఆ యొక్క ఆనందాన్ని వారు అనుభవించారు. That gladness was also intended for Thomas. మరి ఆ యొక్క సంతోషము అది తోమా కోసము కూడా ఉంది. But he remained a sad man.
అయితే అతను విచారకరమైన వ్యక్తిగా We ఉండిపోయాడు. don't know what he was planning. We don't know where he was at that time. ఆ సమయంలో ఏం ప్రణాళిక చేస్తున్నాడో ఎక్కడున్నాడో మనకు He తెలియదు. may be thinking about his own future. బహుశా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడేమో. We do not know what he was doing. మరి ఆ సమయంలో ఏం చేస్తున్నాడో మనకు But తెలియదు. one thing we can tell, అయితే ఒకటి చెప్పగలం, he lost this wonderful joy of seeing Jesus. యేసు ప్రభువుని చూసే ఇంత గొప్ప ఆనందాన్ని ఆయన This is పోగొట్టుకున్నాడు. only possible when we gather with the saints of God around the table. Specifically, it is written on Sunday. మరి ఇది ఎప్పుడు సాధ్యం అంటే పరిశుద్ధులతో కలిసి బల్ల చుట్టూ చేరి ఆదివారమున కూడుకున్నప్పుడే ఇది సాధ్యం. Fifthly, ఐదవదిగా verse 21. 21వ వచనం, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి Peace be unto you. మీకు సమాధానము కలుగును గాక. In other words, మరో మాటలో Thomas lost the gift of peace. మరి తోమా ఈ యొక్క సమాధానం అనే బహుమానాన్ని పోగొట్టుకున్నాడు. As a matter of fact, in that particular moment, when we see, Thomas needed much of that peace. మరి నిజంగా చూస్తే ఆ యొక్క సమయంలో, ప్రత్యేకమైన సమయంలో తోమాకి నిజంగా ఎంతో సమాధానం అవసరం. Because he was in a favor of restlessness. ఎందుకంటే మరి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నాడు. Carefully here. మరి జాగ్రత్తగా వినండి. Unbelief of a believer. మరి ఒక విశ్వాసి యొక్క అవిశ్వాసము. Wonderful phrase, isn't it? అద్భుతమైన మాట కదా. Unbelief of a believer results in restlessness. మరి ఒక విశ్వాసి యొక్క అవిశ్వాసము మరి నెమ్మది లేని పరిస్థితికి తీసుకెళ్తుంది. If an unbeliever is not having unbelief, that will not result in restlessness. Is the nature of lifestyle is like that. ఒక అవిశ్వాసి ఒక అవిశ్వాసముతో ఉంటే మరి అది దానివల్ల నెమ్మది లేనితనం అనేది ఉండదు. ఎందుకంటే తన జీవితమే అలా ఉంది కాబట్టి. Suppose if you are a believer, ఉదాహరణకి నువ్వు ఒక విశ్వాసి అయితే, suppose if unbelief crops into your life, మరి ఉదాహరణకి నీ జీవితంలో అవిశ్వాసం వస్తే, that unbelief of an unbeliever results surely in restlessness, and that is the condition of Thomas. మరి ఒక విశ్వాసి యొక్క అవిశ్వాసము నెమ్మది లేని పరిస్థితికి తీసుకెళ్తుంది. మరి తోమా యొక్క పరిస్థితి కూడా అదే రీతిలో He ఉంది. lost the gift of peace. మరి సమాధానము అనే బహుమానం పోగొట్టుకున్నాడు. We have seen that he was not where he should have been. మరి ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ లేడు అనే విషయాన్ని చూసాం. Secondly, we have seen రెండవదిగా he missed the privilege of seeing Jesus. మరి యేసు ప్రభువును చూసే అవకాశం, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. And thirdly, మూడవదిగా he missed the glorious certainty of the afterlife. మరి నిత్య జీవము యొక్క మహిమకరమైన Afterlife. మరణము తర్వాత జీవించే యొక్క ఆ యొక్క నిశ్చయతని ఆయన పోగొట్టుకున్నాడు. He lost that great joy. ఆ యొక్క గొప్ప సంతోషాన్ని See how పోగొట్టుకున్నాడు. many losses if we won't gather around the table with the people of God on Sunday. మరి ఆదివారం దేవుని ప్రజలతో దేవుని యొక్క మరి ప్రభు బల్ల చుట్టూ మనము చేరి రాకపోతే ఎన్ని నష్టాలో చూడండి. And he lost the gift of peace. మరి సమాధానం అనే బహుమానం పోగొట్టుకున్నాడు. And not only that, అంతేకాదు, sixthly, ఆరవదిగా verse 21 again. 21వ వచనం, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. Once again they received the recommissioning. మరలా వారికి పని మరలా తిరిగి అప్పగించబడింది. He lost the recommissioning also. మరి మరలా తిరిగి పని అప్పగించబడే ఆ యొక్క పనిని కూడా ఆయన పోగొట్టుకున్నాడు. All the disciples, when they saw Lord Jesus Christ was dead, మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన విషయాన్ని ఆ యొక్క శిష్యులందరూ they చూసినప్పుడు, have seen with their own eyes. వారి కళ్ళతో చూశారు. They all thought that all came to an end. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా అంతా కూడా అయిపోయింది, ముగించబడింది అనుకున్నారు. But actually, అయితే నిజంగా it చూస్తే has not come to an end. It was a new beginning. మరి అది అంతం అయిపోలేదు కానీ అది నూతన ఆరంభం. That was the day of the beginning of a very great task of conquering the world for Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు కోసం ఈ లోకాన్ని స్వాధీనము చేసుకునే మరి మరలా పునర్ప్రారంభించాల్సిన రోజు అది. And that day the Lord has given that wonderful commission again. మరి ఆ దినమున ప్రభు మరలా వారికి అద్భుతమైన పని అప్పగించాడు. What is that? అదేంటది? Yes, as I told you already, go into all the world. మరి ఇంతకు మునిపే చెప్పినట్లుగా మీరు ఈ సర్వలోకమునకు వెళ్ళండి. Don't have any fear. మరి భయపడకండి, I am with you. నేను మీతో కూడా ఉన్నాను. They are not words, they are seeing Lord Jesus Christ before them. మరి వారి ముందే యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నారు. What a courage they can get. మరి వారికి ఎంత ధైర్యం కలుగుతుంది. Oh, this man lost that recommissioning. మరి మరలా ఆ యొక్క పని అప్పగింపబడింది. అయితే ఆ యొక్క పనిని ఆయన పోగొట్టుకున్నాడు. And not only that, మరలా అంతేకాదు, seventhly when we see మరి ఏడవదిగా మనం చూస్తే 22. 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు So they are not only recommissioned but are given the Holy Spirit. వారికి పని మరలా అప్పగించబడడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కూడా వారికి ఇవ్వబడింది. That word I like it very much. He breathed on them.
మరి ఈ మాట నాకు చాలా ఇష్టం, వారి మీద ఊది. This Vududu is happened when Adam was created. మరి ఊదడం అనేది ఎప్పుడు జరిగిందంటే ఆదాము The సృష్టించబడినప్పుడు. Lord breathed into the nostrils of Adam and he became a living soul. మరి ఆదాము యొక్క నాసికారంధ్రములో మరి ప్రభు ఊదినప్పుడు ఆయన సజ్జుడు, ఒక జీవించే వ్యక్తి అయ్యాడు. The very, very ordinary, lifeless man made of clay, the moment when he breathed, he became a living soul. మరి ఆ యొక్క మట్టితో చేయబడిన మనుషుడు ఎప్పుడైతే ప్రభు యొక్క మరి ఆ యొక్క నాసికారంధ్రములో మరి ఊదినప్పుడు ఆయన మరి జీవించే వ్యక్తిగా, మనిషిగా తయారయ్యాడు. And same thing happened here. మరి అదే సంగతి ఇక్కడ కూడా The జరిగింది. disciples who are filled with so much fear. మరి శిష్యులు ఎంతో భయముతో నిండిపోయి What ఉన్నారు. a great act of Lord Jesus Christ. He breathed on them. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఎంత గొప్ప పని చూడండి, ఆయన వారి మీద ఊదాడు. ఊదాలంటే మరి ఊదాలంటే ఇక్కడ ఎక్కడో ఉండి ఉఫ్ అంటే కుదరదు. మరి దూరంగా ఉండి ఊదితే సరిపోదు, They have to come very near. మరి దగ్గరికి రావాలి. How close they came to him on that day. మరి ఆ దినాన యేసుక్రీస్తు ప్రభుకి ఎంత సమీపముగా వాళ్ళు వచ్చారు. They may be wondering, resurrected Jesus, but Jesus Christ came near. How close they came. మరి వారు బహుశా ఆశ్చర్యపోతున్నారేమో, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని చూసి అయితే ఎంత సమీపముగా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. When you are in the congregation of saints, when you gather on Sunday around the table, you will be more close to Lord Jesus. మరి ఎప్పుడైతే ఆదివారం సమాజముగా కలిసి పరిశుద్ధులతో కలిసి ఉంటావో, బల చుట్టూ చేరి ఉంటావో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా సమీపంగా ఉంటావు. Their hearts are warmed. మరి వారి యొక్క మరి ఆ యొక్క హృదయాలు మరి అవి నెమ్మది పొందాయి. And their hopes are revived. మరి వారి యొక్క నిరీక్షణ మరలా వారు నిరీక్షణ పొందారు. Poor Thomas missed that benediction. మరి ఈ యొక్క తోమా ఆ యొక్క ఆశీర్వాదాన్ని He పోగొట్టుకున్నాడు. breathed on them and he has given them the Holy Spirit. ఆయన వారి మీద ఊది ఆయన వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు. Are we like Thomas? మనము తోమా వలె ఉన్నామా? Are we attached to the house of God, or are we telling different reasons to keep ourselves away from the house of God? మరి దేవుని యొక్క మందిరానికి హత్తుకొని ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క మందిరానికి దూరంగా ఉండడానికి Or are we సాకులు చెప్తున్నామా? are we uttering, I can put in the very rough way, the foolish statements, God is not there. లేకపోతే బుద్ధిహీనమైన మాటలు చెప్తున్నామా, ఇక్కడ దేవుడే లేడని? When God is there, you are not seeing and you are telling God is not there. దేవుడు ఉన్నప్పుడు దేవుడిని చూడలేకపోతున్నావు, నువ్వు అంటున్నావు కదా దేవుడే లేడు అంటున్నావు. And you want to spend your time in your own palace. మరి నీ యొక్క అంతఃపురంలోనే నువ్వు సమయం Oh, గడపాలనుకుంటున్నావు. you want to be in your own apartment. నీ అపార్ట్మెంట్ లోనే ఉండాలనుకుంటున్నావు. How many people stopped coming with this imagination? మరి ఈ విధంగా ఊహించుకొని ఎంతమంది రావడం ఆనేశారు? I want to tell you one thing. మరి ఒక విషయాన్ని మీకు చెప్పాలి. Darius in the palace was restless. Daniel in the den was full of peace and joy. మరి దర్యావేషు అంతఃపురములో నెమ్మది లేని వాడుకున్నాడు, అయితే దానియేలేమో సింహపు బోనులో సంతోషంగా ఉన్నాడు. Is it not true? మరి యథార్థం కదా? As a king, how many facilities are there for Darius to enjoy that night? మరి దర్యావేషుకు రాజుగా రాత్రంతా గడపడానికి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. But in his palace he was restless. అయితే అంతఃపురములో నెమ్మది లేకుండా ఉన్నాడు. But in the lion's den, Daniel was full of peace and joy, seeing the wonders. Even the lions wailing their tails, praising the Lord. That is their musical instruments. మరి దానియేలు అయితే సింహపు బోనులో కూడా ఎంతో సంతోషంగా సింహాలతో కలిసి, మరి బహుశా సింహాలు తోక ఆడిస్తున్నాయేమో వాయిద్యాలు. కలిసి చప్పట్లు మరి ఈ కొడుతున్నారు. తోక So he enjoyed joy and peace even when the creation is praising God. మరి సృష్టి కూడా దేవుని ఆనందిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు అక్కడ కూడా ఎంతో ఆనందిస్తున్నాడు దానియేలు. Brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, we are so thankful unto the Lord. The life of Thomas has not ended there. మరి మనము దేవునికి ఎంతో వందనస్తులమైనాం, ఎందుకంటే తోమా యొక్క జీవితం అంతటితో అయిపోలేదు. We praise God. In spite of his doubting, the Lord has given him the second chance. Today the Lord is giving you also the second chance. మరి దేవునికి ఎంతో వందనాలు. ఆ దినాన మరి తోమాకి రెండవ అవకాశము ప్రభు ఇచ్చాడు. ఈ దినము కూడా దేవుడు నీకు రెండవ అవకాశం ఇస్తున్నాడు. 26-27. 26-27 Chapter 20 verses 26 and 27. యోహాను సువార్త 20వ అధ్యాయం 26-27. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, That is again the next Sunday. తర్వాత మరలా వచ్చే ఆదివారం తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, Because if you see the verses before, the disciples told Thomas, we have seen the Lord.
మరి అంతకు మునుపు వచనాలు చూస్తే అక్కడ శిష్యులు తోమాతో ఏమంటున్నారంటే మేము ప్రభువును చూసామని చెప్తున్నారు. What I feel is disciples have not gone out, but Thomas must have visited them, because disciples are not going out of the fear of the Jews. మరి ఇక్కడ అనుకుంటున్నానంటే ఇక్కడ శిష్యులు బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే యూదుల యొక్క భయాన్ని బట్టి. అయితే తోమానే బహుశా వారి యొద్దకు వచ్చి ఉంటాడు. Arey, what has happened to these 10 people? మరి ఈ 10 మందికి అసలు ఏమైంది? Are they eating anything or not? ఏమన్నా భోజనం చేస్తున్నారా లేదా? Probably he must have come inside. బహుశా లోపలికి వచ్చి ఉంటాడు. The moment when Thomas came, all the disciples said, మరి ఎప్పుడైతే తోమా లోపలికి వచ్చాడో శిష్యులందరూ చెప్తున్నారు, "Oh, we have seen Jesus." మేము యేసు ప్రభువుని చూసాము. He is not believing. మరి ఆయన That's నమ్మలేకపోతున్నాడు. why for 2000 years people are bombarding him, doubting Thomas. అందుకనే 2000 సంవత్సరాలుగా ప్రజలు అతన్ని ఏమంటున్నారంటే అనుమానించే తోమా అంటున్నారు. And unless I put my finger in his wounds. మరి ఆయన యొక్క గాయములలో నా యొక్క వ్రేలు పెడితేనే తప్ప. So that's why the అందుకనే second week the Lord appeared. It looks as if he has appeared only for Thomas' sake. రెండవ వారం కూడా ప్రభు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనకేం అర్థమవుతుంటే మరి తోమా కోసమే మరలా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. The next week when he appeared, he is not talking to Peter and John first. మరి తర్వాత వారం ఆయన ప్రత్యక్షమైనప్పుడు పేతురుతో యోహానుతో మొదట మాట్లాడట్లేదు. What it is written there? ఇక్కడ ఏమని రాయబడింది? And 27. 27వ వచనం, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి, "Oh Thomas, what you have said to the other disciples I have heard." ఓ తోమా, నువ్వు మిగిలిన శిష్యులతో ఏం మాట్లాడావో నేను విన్నాను. A second time I am appearing for your sake. రెండవసారి నీ కోసమే ప్రత్యక్షమయ్యాను. For a person who faltered joining himself with other people, the Lord appeared the second time for him only. ఏ వ్యక్తి అయితే మిగిలిన శిష్యులతో కలిసే విషయంలో తప్పిపోయాడో ప్రభు ఆ వ్యక్తి కోసమే మరలా ప్రత్యక్షమయ్యాడు. Today the meeting is arranged. The Lord could have come yesterday, but today the meeting is arranged. Why? For your sake, because you are absenting the house of God, keeping these reasons in your mind. కాబట్టి ప్రభు నిన్నటి దినమే ప్రత్యక్షమై ఉండొచ్చు. ఈ దినమే వచ్చి సంఘాన్ని తీసుకుపోవచ్చు సెకండ్ టైం. మరి నిన్నటి దినమే వచ్చి ప్రభు సంఘాన్ని రెండోసారి తీసుకెళ్లిపోవచ్చు. అయితే ఈ దినము మరలా నీ కోసం మరలా ప్రభు యొక్క అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. It may be once you are very active. It may be once you were very active in the church. మరి బహుశా ఒకానొక సమయంలో నువ్వు ఎంతో మందిరంలో ఎంతో చురుకుగా పని You చేస్తున్నావేమో. may be very enthusiastic. మరి ఎంతో సంతోషంగా చురుకుగా ఉన్నావేమో. But little by little you slipped back. అయితే నెమ్మదిగా నువ్వు జారిపోయావు. Now what is happening? What is the result of that? అయితే దానికి పర్యవసానం దానిని బట్టి ఏం జరుగుతుంది ఇప్పుడు? You are missing the fellowship of the disciples. As a result, you are missing the fellowship of God also. మరి నీవు శిష్యుల యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నావు. దానిని బట్టి దేవుని యొక్క సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నావు. Not seeing what is happening here, you are telling that Jesus Christ is not there. మరి ఇక్కడ ఏం జరుగుతుందో మరి చూడకుండా నువ్వు ఏమంటున్నావంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే లేడని చెప్తున్నావు. I tell you, you are missing something. మరి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏదో పోగొట్టుకుంటున్నావు. Don't deceive yourself. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. Today for you only you see Christ is in our midst, at least in the form of the table. మరి ఈ దినాన నీ కోసమే బల్ల రూపంలో క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. Table speaks of the same, his body and his blood. మరి బల్ల ఆయన యొక్క శరీరము గురించి ఆయన రక్తము గురించి మాట్లాడుతుంది. The risen Savior is inviting you again. మరి పునరుద్ధానుడైన రక్షకుడు మరలా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. For you he came again and he is talking to you. మరి నీ కోసమే మరలా ప్రత్యక్షమై ఆయన నీతో మాట్లాడుతున్నాడు. He is telling, ఆయన చెప్తున్నాడు, as he told Thomas, తోమాకు చెప్పినట్లుగా, this is my body, this is my blood, experience at least today. మరి ఇది నా శరీరము, ఇది నా రక్తము, కనీసం ఈ దినమైనా నువ్వు అనుభవించు. Don't be a doubter. నువ్వు అనుమానించే వ్యక్తిగా Yes, I am there in the midst of my people. నా యొక్క ప్రజల మధ్యలో నేను ఉంటాను. But you have to experience me. అయితే నీవు నన్ను అనుభవించాలి. And later, after that second encounter, మరి ఆ యొక్క రెండవసారి ప్రత్యక్షమైన తర్వాత, then what a wonderful ministry, what a wonderful transformation in the life of Thomas. మరి ఎంత అద్భుతమైన పరిచర్య తోమా జీవితంలో, ఎంత అద్భుతమైన మరి మార్పు కలిగింది. God restored Thomas. మరి తోమాను ప్రభు మరలా తిరిగి సమకూర్చాడు. God used him mightily. మరి ప్రభు తోమాను ఎంతో బలంగా వాడుకున్నాడు. The soil of India is blessed because the feet of the man of God who talked to Lord Jesus Christ directly touched the soil of India. మరి భారతదేశం యొక్క భూమి ఎంతో ధన్యకరమైనది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుతోనే నేరుగా మాట్లాడిన వ్యక్తి ఈ యొక్క భారతదేశానికి వచ్చాడు. The man who ate with Lord Jesus Christ, who moved hand in hand with Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభుతో ఎవరైతే భోజనం చేశాడో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుతో చేతిలో చేయగలిపి తిరిగాడో, The feet of such man, though we have killed him,
the feet of such man has touched the soil of India. మరి ఆయనను మనం చంపినప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తి యొక్క పాదాలు మన భారతదేశాన్ని దాకాయి. God has used him mightily. మరి దేవుడు ఎంతో బలముగా వ్యక్తిని వాడుకున్నాడు. This afternoon, మరి మధ్యాహ్న సమయం do you want to be used by God? మరి దేవుని చేత వాడబడాలని ఇష్టం ఉందా? Do you want to enjoy the joy and peace given by God? మరి ప్రభువు ఇచ్చే సంతోషం ఆనందమును పొందాలనుకుంటున్నావా? Do you want to be recommissioned by God? మరి దేవుని చేత పని అప్పగించబడాలని కోరుకుంటున్నావా? Anyhow, at least this week you have come to the right place. మరి ఏదేమైనప్పటికీ ఈ యొక్క వారమున సరియైన స్థలానికి వచ్చావు. Don't go away without touching Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువుని తాకకుండా దయచేసి వెళ్ళొద్దు. The body and the blood of Jesus are there on the table. మరి బల్ల మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము Touch him, feel him, experience him, be used by him. ఆయనని తాకండి, ఆయనను అనుభవించండి, ఆయన చేత వాడబడండి. Don't be like doubting Thomas, be an active worker after restoration. మరి దయచేసి తోమా వలె ఉండకూడదు. తిరిగి సమకూర్చబడిన తర్వాత ఎంతో చురుకైన వ్యక్తిగా పనిచేసే వ్యక్తిగా ఉండు. The Lord is here. The Lord is here. మరి ప్రభు మన మధ్యన ఉన్నాడు. Don't doubt it. దయచేసి అనుమానించొద్దు. Let us examine our lives before participating in the table. మరి మన యొక్క జీవితాలను పరీక్షించుకుందాం, తర్వాత బలిలో పాలు పొందుదాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.